రిలీజ్ చేశారు అని చాలా క్వశ్చన్స్ అయితే సోషల్ మీడియాలో చర్చలేపుతున్నాయి. అయితే యూట్యూబ్ లో విడుదల చేయడంతో ఆసక్తికరమైన చర్చలేపుతుంది. ఎందుకంటే యూట్యూబ్ లో ఇప్పుడు ఏమి పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ సాంగ్ ఇదే టైంలో అంటే విచారణ జరిగే టైంలోనే అసలు ఎందుకు రిలీజ్ చేశారు అని చెప్పి కామెంట్స్ అయితే బీభత్సంగా పాస్ చేస్తున్నారు. షికావత్ సార్ సారీ అంటూ సినిమాలో 3 సార్లు చెప్పాడు పుష్ప చెప్పిన డైలాగ్ 3 సార్లు పెట్టారు టీం. మరి మళ్ళీ ఆ తర్వాత దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటున్నాడు. అయితే ఆ సాంగ్ లో దేని గురించి సివి ఆనంద్ గత 2 రోజులుగా తీవ్రమైన అసలు చాలా గట్టిగా హెచ్చరిక చేసినప్పటికీ, బెదిరించినప్పటికీ, అసలు వార్నింగ్ ఒక వేరే స్థాయిలో ఇచ్చినప్పటికీ అసలు ఇంత ధైర్యంగా ఈ పుష్ప టీం విడుదల చేయించింది ఈ సాంగ్ ఇదే టైంలో, విచారణ టైంలో. అంటే వాళ్ళ సత్తాని చూపుతూ ఈ సాంగ్ ని రిలీజ్ చేయించిందా? అరే ఇంత అన్యాయం ఏంద్రా, అసలు ఏమని అడుగుతాంద్రా మీడియాలా? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ భయ్య కుక్క బయటకు పోయి ఏదైనా వెహికల్ మీద ఉచ్చబోసిందంటే ఇక అది కూడా జూమ్ చేసి ఎట్లా ఉచ్చబోసింది, ఎంతసేపు ఉచ్చబోసింది, ఆ ఉచ్చబోసింది మళ్ళీ ఆ కుక్క వచ్చి గడిగిందా లేదా, ఇవన్నీ కూడా చూపిస్తారా? గీటికి కూడా తమ్నేల్ వేసి ఇట్లా కుక్క ఉచ్చబోయడం వల్ల అల్లు అర్జున్ భయ్యకి ఇంకొక 10 ఏళ్ళు జైలు శిక్ష చేయాలని ఏమి నడుస్తుందిరా? ఏందిరా వీడియోలు ఏందిరా నాయన? రే నిజంగా కడుపు లేని వాళ్ళకి కూడా కడుపు వస్తుంది, మగవాళ్ళకి కూడా కడుపు వస్తుంది ఈ మీడియాలో ఈ చర్చలు చూస్తా అంటే. ఎందుకురా నాయన? పాపం ఆయన భార్య చనిపోయినా కూడా ఆయన ఆల్రెడీ ఒకసారి మాట చెప్పిండు, ఇప్పుడు ఆ మాట మీద నుంచున్నాడు, ఆయన కేసు వాపసు తీసుకున్నాడు. ఇక అయిపోయింది పంచాయతీ. ఇక నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఎటు తిరిగి ఎట్లా తిరిగి మళ్ళీ అల్లు అర్జున్ భయ్య వచ్చే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి. వాళ్ళే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఏ సాయం చేసినా ఏం చేసినా వాళ్ళే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ జీవితాంతం తోడుకుంటారు. ఎందుకు ఇక బంద్ చేయరు? ఇప్పుడు ఈ ఏమంటారు షికావత్ పాట వస్తే దాన్ని కూడా తీసుకుపోయి ముడ్డి కింద చేర్చి ఇక గిది కూడా కావాలని లోపలేస్తారు. ఇప్పుడు ఏం బీక్కోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి సవాల్ ఇచ్చే విధంగా చేసినారు వీళ్ళు. అంటే మీకు చిన్న విషయం చెప్తా, ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అనే సంస్థకి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే ప్రతి మనుషులకు అది తెలుసు. సో వాళ్ళు కొన్ని గంటల ముందు కూడా పుష్ప సినిమా అనేది బాలీవుడ్లో మంచి కలెక్షన్లతో రన్ అవుతుందని ఒక పోస్టర్ కూడా కమ్యూనిటీ పోస్ట్ కింద రిలీజ్ చేసారు. సో వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్లో పనిచేసేటోళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారండి. మీరు ఇప్పుడు ఈ పాట రిలీజ్ చేసింది కూడా ఇందుకొరకే అంటే మీరు ఎంత నికృష్టులు, మీరు ఎంత దరిద్రులు. ఇక ఇదేనా బతుకంతా శవాల మీద పేలాలేరు దినుడేనా? ఇక బంద్ చేయరు రాబోయ్, అయిపోయింది మీ స్టాక్ ఆఫ్ ద ఫుటేజ్ ఆఫ్ ద స్టాక్, మీ లవణల వ్యాపారం అంతా అయిపోయింది. ఇక ఆయన కేసు వాపసు తీసుకున్నాడు, సుఖాంతమైంది. ఎవరి డోర్లు వాళ్ళు బంద్ చేసుకొని సపోర్ట్ చేయకుండా కూర్చోండి. కానీ తెలంగాణ గవర్నమెంటు ఆయనకి ఏదైతే ఇజ్జత్ ఇచ్చి చేసినారో ఈ పద్ధతులకి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆన్సర్లు వస్తాయనే నేను అనుకుంటున్నా. మీరు చేసే చిల్లర పనులకి సినిమా అభిమానుల్లాగా మేము బాధపడి చావాల్సి వస్తుంది. మా కర్మరా బాబు.